నేను కూడా బిడ్డల కొరకు, నా బిడ్డల కొరకనే కాదు, నాకు తెలిసినటువంటి ఆప్తులు ఎంతమంది అయితే ఉన్నారో వారి బిడ్డల కొరకు నేను ఎప్పుడు ప్రార్థిస్తాను. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గృహానికి వెళ్ళినా చిన్న బిడ్డలకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మన బిడ్డలు ప్రవక్తలన్నా అవ్వాలి, పరిపాలకులన్నా అవ్వాలి. ఈ ప్రార్థన ఎప్పుడు ఉంటుంది నాకు. మన తర్వాత తరం దేవుని స్తుతించే తరంగా ఉండాలి, దేవుని ఆరాధించే తరంగా ఉండాలి, దేవుని శక్తిని ప్రకటించే తరంగా ఉండాలన్నది నా ప్రార్థన. ప్రతి బిడ్డ కూడా దేవునిలో ఎదగాలి. అందుకనే మేము ఎక్కడైనా ప్రార్థనా కూడికి వెళ్ళినప్పుడు, గృహ సందర్శనలు చేస్తున్నప్పుడు, సేవకులతో మాట్లాడుతున్నప్పుడు, సేవకుల బిడ్డలను మాకు పరిచయం చేస్తున్నప్పుడు నేను ఆ బిడ్డల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. ఎందుకంటే బిడ్డలు బాగుండాలి, బిడ్డలు క్షేమంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, వారు ఉన్నత స్థాయిలకు వెళ్ళాలి, చదువులు యందు రాణించాలి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు వారు చేరాలి, అనేక మందికి సాక్షులుగా ఉండాలి, గొప్ప అద్భుతమైనటువంటి ప్రకాశించే జ్యోతుల వలె బిడ్డలు ఉండాలన్నది నా ప్రార్థన. కాబట్టి ప్రియులారా, తల్లిదండ్రులుగా మీరు కూడా, సేవకులుగా మీరు కూడా బిడ్డల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. తర్వాత తరం, తర్వాత జనరేషన్ దేవుని కొరకు నిలబడాలి. చాలా మంది సేవకులు మాట్లాడుతున్నారు జాషువా జనరేషన్ రావాలని. మరి ఎంతవరకు ఆ జాషువా జనరేషన్ కొరకు వారు పాటుపడుతున్నారు నాకు తెలియదు, కానీ అది మంచి మాట, నిజమే. తర్వాత జాషువా జనరేషన్ దేవుని కొరకు నిలబడగలిగే గొప్ప తరాలు, అపోస్తులు, ప్రవక్తలు, అద్భుతమైనటువంటి సువార్త సేవకులు, దేవుని కొరకు వాడబడగలిగే రాజకీయ మగుటాలుగా మన బిడ్డలు ఉండాలని నా ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక.